ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గరియాబంద్ జిల్లా కుల్హద్ ఘాట్ అడవుల్లో సోమవారం అర్ధరాత్రి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో భద్రతా దళాలు ఒక మహిళతో సహా 14 మంది నక్సలైట్లను హతమార్చాయి. ఈ ఘటన ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో చోటు చేసుకుంది. ఈ ఆపరేషన్లో భాగంగా గరియాబంద్ జిల్లా డిస్టిక్ రిజర్వ్ గార్డ్, ఒడిశా సెట్ యువల్స్ 207 కోబ్రా బెటాలియన్, సిఆర్పిఎఫ్ సిబ్బంది సంయుక్తంగా ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నాయి. సూపర్ 6 హామీల్లో భాగంగా అమల్లోకి తెచ్చిన ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పథకంలో ఉచిత సిలిండర్ పొందలేని వారు 800-830-1429 ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ పథకంలో వినియోగదారులు ముందుగా చెల్లించిన గ్యాస్ సిలిండర్ల సొమ్ము 2 రోజుల్లోగా వారి ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. దీపం 2 ఉచిత గ్యాస్ పథకం కింద చెల్లించవలసిన అసలు బిల్లుకు అదనంగా 80 రూపాయల నుండి 150 వరకు కొన్ని గ్యాస్ ఏజెన్సీల డెలివరీ బాయ్స్లు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సదరు గ్యాస్ ఏజెన్సీ సేల్స్ అధికారులతో సమావేశం నిర్వహించి లబ్ధిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు రుజువైతే ఆయా గ్యాస్ ఏజెన్సీలకు బ్లాక్ లిస్టులో పెట్టి వారి లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్లోని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజ్, మైత్రి నవీన్ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో 65 బృందాలతో 8 చోట్ల సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దిల్ రాజ్ ఇళ్లు, ఆఫీసులతో పాటు శిరీష్, దిల్ రాజ్ కూతురు ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. ఈ సంక్రాంతికి దిల్ రాజ్ ప్రొడక్షన్స్ నుండి 2 సినిమాలు విడుదలయ్యాయి. దిల్ రాజ్ గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను భారీ బడ్జెట్తో నిర్మించారు. అలాగే బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్గా దిల్ రాజ్ వ్యవహరించారు. పుష్ప 2 నిర్మించిన మైత్రి మూవీస్ సంస్థ మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. మైత్రి నవీన్, సీఈఓ చెర్రీ ఇంకా సంస్థ సంబంధీకుల అందరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడులు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్నాయి. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున మెట్రోకెమ్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకోవడంతో కార్మికులు, చుట్టుపక్కల నివాసమున్న ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదంలో ప్రాణనష్టం లేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇక్కడ గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 22 తేదీల్లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ నెల రోజులు కూడా గడవకుండానే మరో అగ్ని ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని నారాయణ సేవలో భాగంగా రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల సిరిగిందలపాడులో రంపచోడవరం గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు. అనంతరం వారికి అన్నదానం చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో డాక్టర్ తలారి వెంకట సుబ్బారావు, డాక్టర్ రాయుడు శ్రీనివాస్, డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ దాసరి ఉమా మహేష్, గ్రామ పంచాయతీ శానిటేషన్ సెక్రటరీ బిఎస్వివి సత్యనారాయణ రెడ్డి, రామకృష్ణ మిషన్ మెడికల్ క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోన్ శ్రీనివాస్, వాలంటీర్ సూర్య, దాసరి పెద్ద అప్పారావు పాల్గొన్నారు.